అందరూ బిగ్గరగా ఒకసారి 2 చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం వచ్చినప్పుడు 34వ కీర్తనల 3 వచనాలు చదువుతాను. 3వ వచనాలు, ఆ 3 వచనాలు మనం చదువుకొని దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచి వారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. మొదటి వాక్యం ఏం చెప్తుందంటే, మనం దేవుని సన్నిధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలని, ఆయన నామను గొప్ప చేయమని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎలాగా సేవించాలో, దేవుణ్ణి ఎలా సేవించాలో కూడా అక్కడ మనం చెప్తున్నాడు. పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. దేవుని ఏ విధంగా సన్నిధించాలంట? ఆయన వైపు, పరిశుద్ధ ఆలయం వైపు, దేవుని ఆలయం వైపు 2 చేతులు ఎత్తి మనం ఆయనను సన్నిధించాలి. అది పద్ధతి. దేవుడు ఒక క్రమం నేర్పిస్తాడు మనకి. క్రైస్తవులు హల్లెలూయా అని చెప్పి 2 చేతులు ఎత్తి దేవుడిని ఎందుకు ఆరాధించమని చెప్తా ఉంటే, బైబిల్లో నేర్పించబడిన క్రమం, మనం ఇండియాలో నేర్పించే క్రమం ఏంటంటే 2 చేతులు జోడించి మన నమస్కారాలు చెప్పడం. అది నేను తప్పని నేను అన్నగానే, నేను బైబిల్ క్రమం ఏం చెప్తున్నానంటే 2 చేతులు ఎత్తి దేవుడిని ఆరాధించడం. ఆ 2 చేతులు దేవుడు ఎత్తి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు మోషేకు, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు క్రమం కనుక, దేవుని వాక్యంలో చెప్పబడిన కనుక, దేవుడు మనకు వాక్యంలో చెప్పబడిన వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. ఆమేన్. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సీయోను నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 3వ వచనం ఏం చెప్తున్నాడంటే, దేవుడు క్రమం ప్రకారంగా మనం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వాక్యానికి, ఆయన క్రమానికి మనం ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా వాక్యం విన్నప్పుడు, అవును ఇది సత్యము, నేను ఈ విధంగా చేయాలని ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి సమర్పపరుచుకుంటామో, దేవునికి ఆశీర్వాదం మన జీవితంలో వస్తాయి. ఆమేన్ హల్లెలూయా. ఆ విధంగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. నేను మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాక్య ప్రకారంగా దేవుడిని 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తారని. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. చిన్నపిల్లలు సైతం ఆమేన్, అందరూ దేవుని 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్నపిల్లలందరూ కూడా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఘనుడు. ఆమేన్ హల్లెలూయా. ఆ గొప్ప దేవుడిని మహిమపడదాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. సోదరుల ఆశీర్వాదం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, దయామయుడా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రం. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ సజీవ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపచేత బలపరిచావు తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయనా, బిడ్డలు ఏ ఆశతో వచ్చారో ఆశపడ్డ ప్రాణం తృప్తి పరిచే దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం. నాయనా, ఇంకా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలందరినీ క్షేమకరంగా మీ సన్నిధికి తీసుకురండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయ్యా దైవజనుడు మా కొరకు ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉంచారో తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. నాయనా, ఆరాధనలో మీరు ఉండండి, పాటల్లో మీరు ఉండండి నాయనా, సమస్తం మీరు సమకూడి జరిగించే దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ కృపచేత బలపరచండి అయినా, ఆత్మతోనూ సత్యముతో నేను ఆరాధించి నీ సన్నిధిలో నేను సంతోషంగా ఉండే కృపను మాకు దయచేస్తారని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. దేవరాత్రి మనం కాస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మలో మనం ప్రవేశిద్దాం. నిజంగా దేవుని స్తుతించండి. నిజంగా కృతజ్ఞతా భావంతో దేవుని హృదయాలు నింపుకొని ప్రభువును కనపరచండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవా
పాపవలే కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి. ఆ దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లించుము యేసయ్యకు, స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం, కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో నన్ను కృషించిపోనీయక కృపలతో బలపరచుతివి. కృషించిపోనీయక కృపలతో బలపరచుతివి. స్తుతించండి. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, ఆ సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. ఆ సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. సియోను మార్గములో పలుశోధనలు రాగా, సియోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. ఆ సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. ఆమేన్. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. ఆ యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము, స్తోత్రం చెల్లించుము. జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయశీలుడా నా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య. జయమిచ్చువాడా స్తోత్రము, నా ప్రాణ ప్రియుడా వందనం. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను కనపడతాం. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా.
శక్తినిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మృత్యుంజయుడా, మాకై మరలారానితివా, యేసు మాకై మరలారానితివా, జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా, మెస్సయ్యా జయశీలుడా నా యేసయ్యా జీవించువాడా, మెస్సయ్యా జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా, ఆదియు అంతము నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా, అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, అనిసము నిన్ను కీర్తింతును, యేసు అనిసము నిన్ను కీర్తింతును, జయశీలుడా నా యేసయ్యా మెస్సయ్యా, జయశీలుడా నా యేసయ్యా మెస్సయ్యా జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా వందనం. హృదయపూర్వకంగా ప్రభుని కనపడదాం, ఆయనకు వలసిన మహిమను అందిద్దాం. హల్లెలూయా, 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 నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని, యేసయ్యా నీవే దిక్కని నమ్మితిని, నిన్నే గురిగా ఎంచితిని, నీవే మాకు తండ్రివే, నీవే మాకు తండ్రివి, నీకు బిగ్గరగా సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, నీపై సర్వము మోపితిని, యేసు నీపై సర్వము మోపితిని, జయశీలుడా నా యేసయ్యా మెస్సయ్యా, జయశీలుడా నా యేసయ్యా జీవించువాడా, మెస్సయ్యా జయమిచ్చువాడా, స్తోత్రములు నా ప్రాణ ప్రియుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ప్రభుని స్తుతిద్దామా? దేవుని స్తుతించాలని ఆశ నీకుందా? ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఆశతోనే స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ యెహోవాను
స్తుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను కన్నీళ్ళే పానములైన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసయ్యను ఆరాధించండి ఆయనను మహిమపరచండి తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. హల్లెలూయా. అదే ఆశతో దేవుని ఆరాధిద్దాం. ఆపగా మీ హృదయంలో ఆరాధన జరుగుతూ ఉండవలసిందే. ఆమేన్. హల్లెలూయా. మన హృదయంలో నిత్యము ఆరాధనా భావం, దేవుడంటే ఆరాధనా భావం, దేవుడంటే ప్రేమ మన హృదయంలో నిత్యం ఉండవలసిందే. అది నిజమైన ఆరాధన. రెండు చేతులు ఎత్తి ఆయన ఆలయంలో ఆయన ఆరాధిద్దాం. ఆయన ఎంత ప్రేమిస్తున్నావో ఆయనతో మాట్లాడు. నీ ఆశను దేవుని వైపు దేవునికి తెలియచేయవలసిందిగా నీ మధ్యన నీ ఎదుటున్న ఆయనతో మాట్లాడు. అదే నిజమైన ఆరాధన. హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాచి యథార్థంగా దేవుని ఆరాధిద్దాం. ధూపేనేటి వారు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశ పడుచున్నది. ధూపేనేటి వారు కొరకు ఆశించినట్లుగా
కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. యేసునాథా నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. ఆశపడుతూ ఆరాధిద్దాం. నీ కొరకే ప్రభువా నా ప్రాణం ఆశపడుచున్నది. ఆరాధించండి, ఆయన ఆరాధించండి. ప్రభు మన మధ్య ఉన్నాడు, ఆయన ఆరాధించండి. ఉదయం తెరిచి దేవుని ఆరాధించండి. ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా నా మనసు, ఇదిగో దేవా నా దేహం, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి ఫలయంగా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా నా జీవం, ఇదిగో దేవా నా ప్రాణం, ఇదిగో దేవా నా సర్వం, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి. ఈ సమస్తము బలిపీఠంపై పెట్టి ఆరాధించండి. సమర్పించుకొని ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. అయ్యా నన్ను అంగీకరించుము తండ్రి, అయ్యా నా ఆరాధనకి పైన సువాసనగా, మా ఆరాధనకి ఉదయకాలపు నైవేద్యముగా దీన్ని అంగీకరించుము తండ్రి. హల్లెలూయా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని అడగండి. నా ఆరాధన ఉదయకాలం అంగీకరించిన దేవాన్ని దేవుని అడిగి వేడుకోనండి. ఓ హల్లెలూయా. అయ్యా నన్ను తిరస్కరించద్దయ్యా, నన్ను త్రోసివేద్దిగా అయ్యా అని దేవుని వేడుకోనండి. ఊరా బాలశందరలా తండ్రి నీకే స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా.
అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం. ఉదయకాలం నిన్ను ఆరాధించటకనైనా గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా. అందరు రెండు చేతులు ఎత్తుదో ఆయన వైపు. నేను నీ సన్నిధిని నిలిచుడే భాగ్యాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇది నీ కృపే నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. నేను మా జీవితాలు నీకు అంగీకారంగా ఉన్నట్లు నా ప్రభా మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించావయ్యా, నీకు వందనాలు ప్రభా. నిజమైన నీ సాక్షిగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి నాయనా. నీ పత్రికలో నా ప్రభ ఉండుటకు సహాయం ఇచ్చండి. మా జీవితం ద్వారా ఇతరుల ప్రభ నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేయి ప్రభా. అనేకులు నీ కొరకు సంపాదించే ధన్యత నాకు ఇమ్మని అడుగుచున్నాను, మాకు ఇమ్మని అడుగుచున్నాను, ఈ సంఘానికి ఇమ్మని అడుగుచున్నానయ్యా. నేను నీ అభిషేకంతో నీ బిడ్డలు నింపండి ప్రభా. నేను ఈ లోకంలో నా ప్రభా నీకు మంచి సాక్షులుగా నీ బిడ్డలుగా మేము జీవించినట్లు మమ్మల్ని దీవించమని అడుగుచున్నానయ్యా. నేను ఎంతకంటే మాకు ఏముంది ప్రభా, నీ సన్నిధి మా జీవితం నుంచి మనం అడుగుచున్నాను నైనా. నీ అభిషేకంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను నైనా. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నా ప్రభా పెంచమని అడుగుచున్నాను తల్లి. నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్క బిడ్డ నీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. మా ఈ ఆరాధన నీకు ఇంపైన సువాసనగా నువ్వు ఆగ్రహించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాల స్తుతులు చెల్లిస్తూ ఒక్కొక్క బిడ్డను దీవించినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఈ సమయంలో ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో నీవుండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామం కనపడదా, అందరు కూర్చుందా. ఈరోజు ఒక సాక్ష్యం ఉంది, ప్రత్యేకమైన సాక్ష్యము. పరిమళ టైటస్ వారిద్దరూ పాపని పోయిన వారం డెడికేట్ చేశారు. మన సంఘంలో కూడా బిడ్డను దీవిందాం. పాస్టర్ మనోహర్ గారు ఎదురుకు వచ్చినట్లయితే మనం ఆయన పాస్టర్ గారు మొదలుగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. అదే వారిని కూడా సాక్ష్యంకి సమయిస్తున్నాం. వారు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందో కోరుచున్నాం. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. టైటస్ పరిమళ ముందుకు వచ్చినట్లయితే వారి బిడ్డను తీసుకొని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లలు అది కుమారులు అంటుంది తెలుగు భాషలో, యెహోవా ఇచ్చు బహుమానము. మరి దేవుడు ఆశ్చర్యరీతిగా మన సహోదరుడు టైటస్ను అలాగే తన భార్య మరి పరిమళను దీవించి మరి పరిమళ గర్భము తెరిచి చక్కటి బిడ్డను వారికి అనుగ్రహించున్నాడు. నెల అయిపోయింది ఎప్పటికే. గత వారము ఇంగ్లీష్ చర్చ్లో బిడ్డను దేవునికి ప్రతిష్ఠించడం జరిగింది. వాక్యానుసారంగా అంటే కొన్ని సంఘాలు రకరకాల సంఘాల్లో చేస్తుంటారు. కొన్ని సంఘాల్లో చిన్నపిల్లలకు బాప్తిస్మ ఇస్తుంటారు. మన సంఘాల్లో బాప్తిస్మలు పిల్లలకి ఇవ్వం. ఎందుకంటే వాక్యం చెప్తుంటే నమ్మి బాప్తిస్మ పొందినవాడు. చిన్నపిల్లలు నమ్మలేరు కాబట్టి బాప్తిస్మ నమ్మిన వారికి. అయితే మరి మనకు కొంచెం స్పష్టమైనటువంటి మా వాక్యం కనబడుతుంది. యేసుక్రీస్తును 8వ దినమున తల్లిదండ్రులు తీసుకువెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనను సమర్పించి ఆయన కొరకు బలి అర్పించినట్లుగా చూస్తున్నాం. అది ఒక మన ముఖ్యమైన విధానం. అలాగనే తల్లిదండ్రులు గత వారము ఇంగ్లీష్ చర్చ్ తీసుకొచ్చి అలాగే మరి మన సంఘంలోకి ఇక్కడ రోజు వారు పరిచయం చేస్తుండగా మనం కూడా వారి యొక్క సంతోషంలో మనం పాలు పొందుకుందాం దేవుడు ఇచ్చిన బహుమానాన్ని బట్టి. సో ముందు వారు సాక్ష్యం చెప్పే ముందు మన సంఘంగా ఈ బిడ్డను దీవిస్తాము. అందరం కలిసి లేచి నిలబడినట్లయితే బిడ్డను దీవించి ప్రార్థన చేసిన తర్వాత వారు సాక్ష్యం చెప్తారు. కమ్ ఫార్వర్డ్. కుమార్తె పేరు ఏవ్లిన్ ఎలియోరా. సమస్త మహిమకు ఘనత కొరకును మా తండ్రి, ఆశ్చర్యకుడా, సర్వంతుడా, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడవు నీవు ప్రభా. గర్భఫలం నీవు ఇచ్చు బహుమానం. నీవు ఇవ్వకపోతే బహుమానం లేదు. బహుమానం కేవలము ఇది నీ ఒక్కడవే చేయగల దేవుడవు, మరి ఎవరును చేయలేరు ప్రభా. ఇవి నువ్వు చేసిన కార్యము నీ కుమారుడు టైటస్, నీ కుమార్తె పరిమళను మీరు జతపరచి ఈ యొక్క జతయందు మీరు ఉన్నారని మీరు ప్రభా చూపిస్తూ నిరూపిస్తూ ఈ బిడ్డను మీరు వారికి అనుగ్రహంగా ఇచ్చినారు.
ప్రభా ఈ బిడ్డ స్వాస్థ్యంని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ బిడ్డను స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఈ బిడ్డ పెరిగి పెద్దదై నీ కొరకు ఒక మంచి సాక్షిగా, సేవకురాలుగా, ఒక ఆరాధికురాలుగా ఎదగడానికి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఈ బిడ్డను పెంచుటకు కావాల్సిన జ్ఞానమును నీ బిడ్డలకి ఇద్దరికి దయచేయని ప్రార్థన చేస్తున్నాం. చిన్ననాటి నుండి భక్తి ఎందును నీ వాక్యం నేర్చుకుంటూ ఎందును ఈ బిడ్డ మరి చక్కగా ఎదిగి నీ కొరకు మహిమకరమైన బిడ్డగా ఎదిగినట్లుగా బిడ్డ చుట్టూ రక్తపు కంచి వేసి నీ నామమునకు ఈ బిడ్డను సమర్పిస్తూ మరి యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డను మీకు అందిస్తూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 గివ్ వన్ మైక్ ఫర్ దెమ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి నా ప్రెగ్నెన్సీ లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవునికి మహిమకరంగా ఈ సాక్ష్యం చెప్పుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఇచ్చిన పాస్టర్స్ని బట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకి ఎన్నో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకు ప్రెగ్నెన్సీ విషయంలో మరి చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను జాబ్ రిజైన్ చేయడం జరిగింది. అయితే నేను ఇండియా ఒక 1 month కోసం అని చెప్పి ఇండియా వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను డిసెంబర్లో రిటర్న్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాను. నవంబర్లో వెళ్ళాను. డిసెంబర్లో 1 month తర్వాత రిటర్న్ అయిపోదాం అని చెప్పి 17th నేను టికెట్ బుక్ చేసుకున్నాను. సరే ఇంకా కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారనమాట. అంతవరకు నాకు తెలియలేదు నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. 12 వారాలండి, ఇప్పుడు 13వ వారం అని చెప్పేసి అన్నారు. దేవుని కృప వలన అప్పుడు నేను అలా అంటే తెలియకుండా అటు ఇటు కొంచెం తిరిగేసి అలా చేసినా సరే దేవుడు ఆ 3 నెలలు కూడా దేవుడు నా బిడ్డను కాచి కాపాడాడు. ఆ తర్వాత అంతా బాగానే ఉంది, మీరు ట్రావెల్ చేయొచ్చని డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇంకా ట్రావెల్ చేయడానికి ఇంకొక 3 days ఉందనగా సడన్గా ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఆ టైంలో బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతే నేను చాలా ఇబ్బంది అంటే భయపడిపోయాను ఫస్ట్. భయపడి చాలా ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు అసలు. అప్పుడు ఇంకా 3వ నెల కాబట్టి. అయితే వెంటనే డాక్టర్ని ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది. వెళ్తున్నప్పుడైతే నాకు ఎన్నో ఆలోచనలు. మమ్మీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంటే ఆవిడ చాలా భయపడిపోయారనమాట. ఎందుకంటే మా కుటుంబంలో ఇలాంటివి కొన్ని మేము కూడా చూసాము. మా కజిన్ అయితే పాపం దానికి ఇలానే జరిగి 2 సార్లు తను ప్రెగ్నెన్సీని కోల్పోవడం జరిగిందనమాట. ఇంకా దానివల్ల మా మనసులో అంతా నెగిటివ్ ఆలోచనలే, ఇదేంటి ఇలా అయింది అని చెప్పి. అయితే నా మనసులో నేను ఒకటే అనుకున్నాను, దేవా నీవు ఈ బిడ్డను బ్రతికిస్తే నీ సాక్షిగా నేను నిలబడి నీ మందిరంలో నీ బిడ్డ ఎదుట నీకు మహిమకరంగా నేను సాక్ష్యం చెప్తాను ఆ రోజు అని నేను అనుకొని ప్రార్థన చేసుకొని నేను వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే స్కాన్ చేసి ఒకసారి చూడాలమ్మా బేబీ ఎలా ఉందో అని చెప్పేసి అన్నారు. డాక్టర్ స్కాన్ చేసి చూసినప్పుడైతే మీరు అదృష్టవంతులమ్మ, బేబీకి ఏమి కాలేదు అని చెప్పేసి అన్నారనమాట. అది అదృష్టం కాదండి, కేవలం దేవుని కృప. అయితే ఇంకా తర్వాత మా ఇంజెక్షన్ అది ఇచ్చి మెడిసిన్స్ అవి ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఇంకా పర్లేదమ్మా కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. కానీ నెక్స్ట్ డే కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. ఇంకా కంటిన్యూ చేయాలమ్మా, ఇంక కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి మీరు, ఇంకా అంటే హాస్పిటల్కి కూడా కనీసం మీరు ఈ ఇంజెక్షన్స్ కూడా రావద్దు, మేము నర్స్ని పంపిస్తాము అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇంజెక్షన్స్ యూజ్ చేస్తున్నాను. ఈలోపు ఒక 5 days తర్వాత 1 week 10 days తర్వాత తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ భయంకరమైన కడుపు నొప్పి అనమాట. అసలు ఎందుకు వస్తుందో తెలియదు, ఏంటి రీజనో తెలియలేదనమాట. మళ్ళీ హాస్పిటల్కి ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడన్నారు ఫస్ట్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా చూద్దాము, టాబ్లెట్స్ ఇచ్చి చూస్తాను, తగ్గితే ఓకే, లేకపోతే ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు అని చెప్పి. అయితే ఇంకా మళ్ళీ ఒక 4 days అలా సఫర్ అయ్యాను. అయితే ఒకరోజు ఇంకా టాబ్లెట్స్ నెక్స్ట్ డే నుంచి ఇంకా డోస్ పెంచుతాను ఇంజెక్షన్స్ అని చెప్పి అన్నారనమాట. అవి హార్మోనల్ ఇంజెక్షన్స్. చాలా ఎంత నొప్పిగా ఉండేదంటే అది ఇచ్చేటప్పుడు ఇంకా ప్రతిరోజు ఎక్కడ ఇస్తున్నారో అక్కడ కూడా పెద్ద పెద్ద కాయల్లా అయిపోయేదన్నమాట. ఎంత భయంకరమైన నొప్పి అది. అయితే ఇంకా సరే అని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసాము. అయితే ఆ రోజు రాత్రి 2 అలా అవుతుంది టైము. ఆ రోజు ఇంకా నైట్ వచ్చేస్తుంది అనమాట నొప్పి, చాలా నొప్పి వచ్చేస్తుంది. ఇంకా సరే హాస్పిటల్కి వెళ్దాం అనుకున్న టైంకి
నాకు మాలతక్క మెసేజ్ చేయడం జరిగింది. మాలతక్క అడిగే ఇంగ్లీష్ చర్చ్లో మీనా ఆంటీ కూడా. అయితే ఇలా బాగాలేదక్క అని చెప్పంటే వెంటనే ఇంకా ఇద్దరు ఫోన్ చేశారనమాట. మాలతక్క అయితే ఇంకా ఫోన్ చేసి కన్నీటితో ప్రార్థన చేశారు ఆ టైంలో ఆవిడ. దేవా నువ్వు ముట్టి స్వస్థపరచు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా నువ్వు ముట్టి స్వస్థపరచు అని చెప్పి. దేవుని నిజంగా ఎంత దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అండి. ఆవిడ చేసిన 5-10 నిమిషాల్లో, వాళ్ళిద్దరు చేసిన 5-10 నిమిషాల్లో మొత్తం పెయిన్ అంతా తగ్గింది. నేను ఏ మెడిసిన్ తీసుకోలేదు, నేను ఎటువంటి ట్యాబ్లెట్ యూజ్ చేయలేదు ఆ టైంలో, అది ఇంజెక్షన్ తీసుకోలేదు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం కూడా లేకుండా దేవుడు అద్భుతంగా ఆ క్షణంలో నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అయితే ఇంకా కానీ బెడ్ రెస్ట్ మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, అసలు బెండ్ అవ్వకూడదు, ఇంకా చాలా చెప్పారనమాట. ఇంకా బెడ్ మీద నుంచి కదలకూడదు, ఇంజెక్షన్స్ మాత్రం కంటిన్యూ చేయాలి, నర్స్ వచ్చి చేస్తుంది అని చెప్పేసి అన్నారు. అలా 2 నెలలు ఇంజెక్షన్స్ నేను తీసుకోవడం జరిగింది. అయితే ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న ప్రతిసారి నాకు అంటే రోజు చాలా దుఃఖం అయిపోయేది అనమాట. ఒక పక్క నుంచి ఆ నొప్పి, ఒక పక్క నుంచి ఇంజెక్షన్స్ తీసుకున్న నొప్పి, ఇంకా నాకు చాలా ఎంత దుఃఖం అయిపోయేదంటే, దేవా ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను, నాకు నా గర్భాన్ని నువ్వు తెరిచావు కానీ ఆనందం నాకు లేకుండా అయిపోయింది, నన్ను ముట్టి స్వస్థపరిచేదేవా అని చెప్పి చాలా మరి నేను మొరపెట్టడం జరిగింది. అలాగే మీ అందరూ కూడా మరి ఎక్కువ మరి మాలతక్క, మరి బీనా ఆంటీ, పాస్ట్ ఆంటీ, విజయ ఆంటీ కూడా రోజు ఇంకా కంటిన్యూస్గా నాకు మెసేజ్లు చేసేవారనమాట. ఫోన్లు చేయడం, ఎలా ఉన్నామమ్మా, తగ్గిందా, మేము ప్రార్థన చేస్తున్నాము, ప్రేయర్ వారియర్స్ గ్రూప్లో పెట్టాము, ప్రార్థన చేస్తున్నాము, సంఘం అంతా ప్రార్థిస్తున్నారు, మీరు ఏమేం భయపడద్దు, మొత్తం అంతా సర్దుకుంటుంది అని చెప్పి. ఇంకా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి దేవునికే నిజంగా మహిమ, ఆయనకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆ తర్వాత ఫిబ్రవరిలో 5వ నెల వచ్చిన టైంలో తిను ఇండియా రావడం జరిగింది. ఇంకా అప్పుడు ఒకసారి డాక్టర్ చెకప్కి వెళ్తే ఆమె అన్నారు, యాక్చువల్లీ ఆవిడ అన్నారు, నీ ప్రెగ్నెన్సీ 9 నెలలు కూడా ఈ ఇంజెక్షన్స్ అయితే నువ్వు వాడాల్సి వస్తుంది, హార్మోనల్ ఇంజెక్షన్స్ అని అన్నారు. అప్పుడు నేను చాలా భయపడిపోయాను అనమాట. ఎందుకంటే అసలు అమ్మో నేను ఒక్కసారి కూడా అంటే ఈ 2 నెలలే నేను తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను, ఇంకా 9 నెలల వరకు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అని చెప్పి ఇంకా కన్నీటితో ప్రార్థన చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 5వ నెలలో ఎలా ఉందని చెప్పి చెకప్కి వెళ్ళాం అనమాట. ఇంకా ఆమె అన్నారు, అంతా బాగానే ఉందమ్మా, నువ్వు లేచినాడు అది బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ట్రావెల్ చేయొచ్చు, నువ్వు ఇంజెక్షన్స్ ఇంకా ఆపేయచ్చు అని చెప్పి అన్నారు. దేవునికే మహిమ. ఎందుకంటే నాతో పాటు కన్సీవ్ అయిన మా కజిన్ అమ్మాయి 9 నెలలు కూడా మెడిసిన్ యూజ్ చేయడం జరిగింది. అలానే అమ్మాయికి కూడా చాలా కాంప్లికేషన్స్ అనమాట. అసలు నా జీవితంలో దేవుడు నిజంగా ఆయన ఎంతో అద్భుతాన్ని చేశాడని చెప్పాలి. ఆ తర్వాత నేను 5వ నెలలో ఇక్కడికి రావడం జరిగింది. అంతవరకు ఒక్క పని కూడా నేను 5 నెలల వరకు కూడా ఏమీ చేసుకోలేని పరిస్థితి, నీరసం, తర్వాత బెడ్ రెస్ట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని కూడా నేను ఒక్కదాన్ని ఎవరి హెల్ప్ లేకుండా చేసుకున్నానంటే అది కేవలం దేవునిచ్చిన శక్తి, ఆయన శక్తి ద్వారానే నేను చేసుకోగలిగాను. ఆ తర్వాత 9 నెలల వరకు కూడా మా అమ్మగారు అయితే డెలివరీకి 10 రోజుల ముందు వచ్చారు. అప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక్క అనారోగ్య పరిస్థితి కూడా లేకుండా దేవుడు నన్ను కాపాడి అలానే ప్రతి ఒక్క పని కూడా నేను చేసుకున్నటకు నాకు శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆయనకి మహిమ. అలాగే మీరందరూ కూడా ఎంతగానో ప్రార్థించారు. ఆ తర్వాత సి సెక్షన్ అంటే బేబీ బ్రిడ్జ్ పొజిషన్లో ఉంది, అంటే ఎదురుకాలతో ఉంది అని చెప్పి అన్నారు. అయితే నార్మల్ డెలివరీ కష్టం అని చెప్పి అన్నారు. కొన్ని రోజులు వెయిట్ చేద్దామని అన్నారు, ఈలోపు టర్న్ అవ్వచ్చు అని చెప్పి. కాకపోతే నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం వల్ల మళ్ళీ బేబీకి హామ్ అవుతుంది అని చెప్పి, లేదమ్మా సి సెక్షన్ చేసి తీసేయాలి, లేదంటే పేగు చుట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా భయపెట్టారనమాట. లేదంటే బేబీకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. అయితే ఇంకా ఒక డేట్ అయితే ఇచ్చారు, ఆ రోజు రండి, బుధవారం రండి అని చెప్పారు. కాకపోతే ఇంకా సండే నేను చర్చ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నాకు ఫేక్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వడం జరిగింది హాస్పిటల్లో. ఆ మరుసటి రోజు మార్నింగే ఇంకా సి సెక్షన్ చేసి బేబీని బయటికి తీశారు. దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థనల వల్ల బేబీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్దీ బేబీని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా, పేగు చుట్టుకుంటుంది అన్నారు, ఏమీ చుట్టుకోలేదు, చక్కగా బేబీ మరి ఆరోగ్యంగా మరి మా చేతుల్లోకి దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా, అంటే ఆపరేషన్ అవుతున్న అంతసేపు కూడా ప్రేయర్ వారియర్స్లో కంటిన్యూస్గా అందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి మీ అందరికీ కూడా
నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి నిజంగా నేను ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి, ఈ సంఘ బిడ్డలను బట్టి ప్రభా, నేను ఎంతగానో నేను ధనిరాళ్ళని నాకు అనిపిస్తూ ఉంది. ఎంతో అదృష్టం అని అనుకోవచ్చు ఇది. దేవునికి మహిమ ఘనత. మరి నా కోసం ప్రార్థించిన వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మరి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. పాప పేరు ఎవెలిన్ ఎలియోరా అండి. దేవుడు తనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి, సెకండ్ లైఫ్ని బట్టి, ఇది రెండవ జీవితంగా ఎవెలిన్ అని, మరి యెహోవాయే నా వెలుగు అని ఎలియోరాకి అర్థం యెహోవాయే నా వెలుగు, గాడ్ ఈజ్ మై లైట్ అని చెప్పి ఆమెకి మరి పేరు పెట్టడం జరిగింది. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి మరి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి మహిమ. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా పాస్టర్స్ కూడా ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. మరొక్కసారి కూడా నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరికీ కూడా నా కోసం ప్రార్థించినందుకు మీకు ఎన్నో వందనాలు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే, దేవుడు ఇంత మంచి సంఘాన్ని ఇచ్చినందుకు. నేను ఫస్ట్ దుబాయ్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఎలాంటి సంఘం ఉంటుందో, ఎలా ఉంటుంది అంటే మా ఫారెన్ అని అనుకునేసరికి కొంచెం ఉంటుంది కదా, ఎలాంటి సంఘం ఉంటుందో, ఎలాంటి మనుషులు ఉంటారో, మధ్య ఉండాలేమో అని చెప్పి భయపడ్డాను. కానీ నిజంగా దేవుడు నేను ఊహించిన దానికంటే మరి మంచి సజీవమైన సంఘంలో దేవుడు నన్ను ఉంచాడు. అలానే నా కొరకు ప్రార్థించే బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మరొకసారి ఆయనకు మహిమ చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అంకుల్కి మరి ఆ అన్నకు కూడా మరి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొడదాం దేవునికి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు మన జీవితాలు అందరిలో చేస్తూ ఉంటారు. అయితే మనం అందరం గుర్తించుట అది మన యొక్క బాధ్యత. గుర్తించి సాక్ష్యం చెప్పుట మన బాధ్యత. నేను ఒక చిన్న అబ్బాయి యొక్క బర్త్డేకి వెళ్తూ, నీకేమైనా దేవుడు గొప్ప కార్యాలు చేస్తే, వాడు 11 సంవత్సరాలు, ఎవరో కాదు మన ప్రభు కొడుకు బర్త్డే జరుపుకుంటే, ఇది పెద్ద థింగ్స్ ఏమీ చేయలేదు అన్న, అయినా ఏదో ఒకటి చెప్పి, అప్పుడు అన్న నువ్వు పొద్దున్న లేచావు కదా అన్నాను. లేచావంటే అదే అద్భుతం. పొద్దున్న లేచి మనకి దేవుని సన్నిధికి రావడమే అద్భుతం. ఎందుకంటే కొంతమంది లెగట్లేదు, నశించిపోతున్నారు, తెలియకుండా నిద్రలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, లెగని వాళ్ళు ఉన్నారు. అయితే ప్రతి దినం కూడా దేవుని యొక్క అద్భుతము మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యంలో వెళ్ళే ముందు ఒక ప్రశ్న ఇస్తాను. ఒకసారి ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రశ్న వస్తుందా? ప్రతి వారము ఆదివారము ప్రొద్దుటే లేచి దేవునికి సన్నిధికి వెళ్ళడం, మరి ప్రతిరోజు లేచి ప్రార్థన చేసుకోవటం, లేకపోతే వాక్యం చదవటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, ఏంటి, అవసరమా అని అనిపిస్తుందా మీకు? మీరు ఎవరు జవాబు చెప్పరు. నాకు కొంతసార్లు అనిపిస్తుండొచ్చు. అనిపించకపోయినా ఇంకో ప్రశ్న, అసలు ఎందుకు చేస్తున్నామో మనకు తెలుసా? స్పష్టంగా తెలుసా? సంఘానికి ఎందుకు వస్తున్నాం, మేమందరం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, లేకపోతే మీరందరూ వచ్చి దేవుని వాక్యం వింటున్నారు, ఎందుకు వింటున్నారు? అది జస్ట్ ఒక పనిలాగా చేసేస్తున్నామా, లేకపోతే దీనికి ఏమైనా నిజమైన అర్థం ఉందా? అది అర్థం లేకుండా చేస్తే ఏదో మా సంతోషం, చర్చికి వెళ్ళొస్తే బాగుంటుంది అలా చేస్తున్నాం, లేకపోతే ఒక తప్పకుండా లేకపోతే చేయవలసినటువంటి ఇది నాకు అవసరం, ఇది చేయకపోతే కుదరదు అని ఆలోచించి చేస్తున్నాం. అంటే పనికి వెళ్తున్నాం, మీకు తెలుసు పనికి ఎందుకు వెళ్తున్నారు. పొద్దున్న పనికి వెళ్ళకపోతే జీతం రాదు, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే డబ్బులు ఉండకపోతే జీవించలేము. కాబట్టి అది తెలుసు. ఇది మాత్రం తెలియదు, మనకు తెలియట్లేదు. ఎందుకంటే ఏది మీరు పొందుకుంటారో దీని ద్వారా అది మీకు కంటికి కనబడటం లేదు. ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం మీకు అంత తెలుసు. 1 కొరింథీయులు 2:9. దేవుడు మనకు ఆయన ప్రేమించు వారి కొరకు ఏమైనా తీసి చదువుతారా? థ్యాంక్ యూ జీసస్. 1 కొరింథీ 2:9. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో
కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకు గోచరము కాలేదు అని అక్కడ చెప్పబడింది. దేవుడు దాచి ఉంచిన మనం కంటికి చూడలేదు, తెలియదు. మనకు ఎవరు చెప్పి దాని గురించినటువంటి డిస్క్రిప్షన్ లేకపోతే వివరణ నేను ఇక్కడ ప్రసంగించిన 10 రోజంతా పొద్దు నుంచి సాయంత్రం ప్రసంగించిన అది వివరించలేము. వివరించడానికి నాకు జ్ఞానం చాలదు. వాక్యము చదివితే వాక్యం ద్వారా కొంతవరకు చెప్పగలమేమో, ఎందుకంటే అర్థం కాదు. దేవుడు ఏర్పాటు చేసే ఆ యొక్క నిత్య జీవము, పరలోక రాజ్యము, లేకపోతే దేవుని యొక్క ఆ ప్రసన్నత. యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఆయన దేవుడు చూస్తున్నాడని. ఆ యొక్క మందిరంలో ఆయన చొక్కాయించులు మందిరం అంతా నిండింది అని చెప్తున్నాడు. ఆ మందిరం నిండి దగ్గర శరాపులు వచ్చి మరి ఎగురుచు అని స్తుతిస్తున్నారు. 6 రెక్కలు కలిగిన శరాపులు, అవి ఏంటో ఎలాగుంటాయో మనకు తెలియదు. మరి 2 కాళ్ళతో 2 రెక్కలతో కాళ్ళు కూడా కప్పుకుంటున్నవి, అలాగే 2 రెక్కలతో ముఖం కూడా కప్పేసుకుంటున్నాయి. ముఖం కూడా చూపించకుండా అవి 2 రెక్కలతో ఎగురుచు దేవుని స్తుతిస్తున్నట్టుగా ఒక దృశ్యం కనబడుతుంది. అలాగనే మరి దేవుని ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన సన్నిధిని కూర్చున్నటువంటి వివరణ చూపిస్తున్నాడు. అవి చదివిన తర్వాత కూడా నిజంగా ఎలాగుంటాయో అవి మనకు అర్థం కాదు. లేకపోతే నేను యెరూషలేం పట్టణం వెళ్ళొచ్చాను, దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను. నేను చెప్తానుగా నేను చూసింది మీరు చూడలేరు. ఒకవేళ ఫోటోలు తీసుకొచ్చి బొమ్మలు చూపిస్తే కొంతవరకు అర్థమవుతుంది. అది అంటే దేవుడు దాచి ఉంచిన దాన్ని చూడకుండా ఇది నాకు దొరుకుతుంది అని నిరీక్షణతో మనం ఉండాలి. కాబట్టి దాని కొరకు మనం చేసేవి అన్నీ చేస్తున్నాం. మనము నెలలో ఒక 4 వారాలు తీసేస్తే 26 రోజులు పనులు చేస్తున్నాం. 25 రోజులు పని చేస్తే 20 రోజులు పని చేస్తున్నాం. 20 రోజులు పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తాం మనకు చాలా స్పష్టమైనటువంటి ఐడియా ఉంది. ఆ నెల అయిపోయిన తర్వాత మన చేతికి జీతం లేకపోతే మన అకౌంట్లోకి జీతం వెళ్ళిపోతుంది. అలాగున తెలిసి ఆ పని మనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యాలు చేసినప్పుడు మనం దేవుని సన్నిధికి రావడం స్పష్టత ఉందా లేదా ఆలోచించుకోవాలి. అయితే మనం పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. కొంతమంది నేను పని చేయడం జీతమే కాదు, చేస్తూ ఉండగా నాకు ప్రమోషన్స్ రావాలి, ఈ సంవత్సరం వచ్చినంత జీతమే వచ్చే సంవత్సరం రాకూడదు, వచ్చే సంవత్సరం జీతం పెరగాలి, నా యొక్క పొజిషన్ మారాలి అనే ఆశతో దానికి తగినట్లుగా పని మనం చేస్తుంటాం. రేపు మొక్కు ఇంకా బాగుండాలి, నా పని మెరుగుపడగాలి, నా చేసే పనిలో కూడా నాకు నిపుణత ఇంకా నైపుణ్యం ఎక్కువ రావాలి, దాని నా యొక్క అధికారులు చూసి దానికి తగినటువంటి ఫలము నాకు నేను దొరకాలి అని ఒక నిరీక్షణతో చేస్తుంటాం. నేను ఈరోజు మీకు ఒక సింపుల్ వాక్యం చెప్తాను. అయితే వాక్యానికి ముందు ఒక కథ చెప్తాను. ఈ కథను మీరు అర్థం చేసుకుంటే వాక్యం ఏం చెప్పాలో మీకు అర్థమవుతుంది. దానిని అర్థము చేసుకుంటే ఒక్క నిర్ణయము తీసుకుంటే సరిపోతుంది. ఆ నిర్ణయం తీసుకుంటే మన జీవితం రేపటి నుంచి మనం జీవించే విధానం ఉంటుంది, దానిలో మార్పు రాకుండా ఉండకూడదు. ఇది వాక్యం. ఈ కథ ఏంటంటే, ఒక ఊరు ఉంది, ఒక లేకపోతే చిన్న దేశం అనుకుందాం, చిన్న దేశం. ఆ చిన్న దేశంలో రాజు ఉంటాడు. అయితే ఆ దేశ ప్రజలు రాజును ఎన్నుకునే పరిస్థితి ఉంది. సాధారణంగా రాజులు అలా ఎన్నుకోరు. అయితే వారు ఎలా చేసేవారంటే, ఒక రాజును ఎన్నుకునేవారు. ఎన్నుకుని ఆ రాజు 1 సంవత్సరం మాత్రమే రాజుగా ఉండాలి. ఆ సంవత్సరం తర్వాత ఆ రాజును మరి వాళ్ళు ఏం చేసేవారంటే తీసుకుని వెళ్ళి ఒక ద్వీపంలో దీవిలో ఆయన సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేసేస్తారు. అయితే రాజు అయ్యే ముందు ఆయనతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాయించుకునేవారు. మరి సంవత్సరం తర్వాత మీ యొక్క దీవిలో వదిలిపెట్టేస్తావు, ఇక్కడ ఉండకూడదు నువ్వు, అలాగైతేనే నువ్వు రాజు అవ్వచ్చు. అయితే రాజుగా అయినప్పుడు రాజు అధికారము, రాజుకున్నటువంటి గౌరవము, రాజుకున్నటువంటి ఐశ్వర్యము, రాజుకు కలిగే మొత్తం అన్నీ కూడా అతనికి ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఆ సంవత్సరం అనుభవించవచ్చు, రాజ్యపాలన చేయొచ్చు, అధికారం చూపించవచ్చు, మరి
ఏం చేయాలంటే అది చేసుకునే అటువంటి ఆధిక్యత ఆ రాజుకు ఉంటుంది. సంవత్సరం కానీ తీసుకెళ్ళి పోయి పెట్టేస్తారు. వాళ్ళు అలా చేస్తూ వచ్చారు. అయితే ప్రతి సంవత్సరం అయిపోయిన తర్వాత రాజుల్ని మరి ఆఖరుగా మంచి వస్త్రం ధరింపచేసి చాలా హుందాగా ఒక మంచి పెద్ద ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఆఖరికి సముద్రం దగ్గర తీసుకువెళ్ళి పడవలు తీసుకుని వెళ్ళి ఆయనను దీవిలో విడిచిపెట్టేవారు. వెళుతున్న సమయంలో ఆ రాజు సంవత్సరం అంతా సంతోషంగా చాలా అనుభవించి అన్ని చేసి రాజు వెళ్ళిపోతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ వెళ్ళేవాడు. ఎందుకంటే ఈ రోజు వరకు అనిపించింది రేపు ఉండదు, రేపు అసలు ఏముందో ఆయనకి తెలియదు, ఆ దీవి వెళ్తే ఏముందో తెలియదు. అలాగున ఒకసారి ఒక రాజును వాళ్ళు విడిచిపెట్టి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఓడ బద్దలైపోయి, అది మరి అప్పుడప్పుడు జరిగిన విషయము. దాంట్లో ఒక వ్యక్తి తప్పించుకుని ఈదుకుంటున్న సమయంలో వారు అతను తీసుకుని వారి యొక్క పడవలు కూర్చుంటే ఆ వ్యక్తిలో ఒక ప్రత్యేకత చూసి ఇతనిని మేము రాజుగా చేసుకుంటాం, రాజుగా అవ్వు అంటే అతను ముందు వద్దన్నాడు. అయితే వాళ్ళు అడుగుతాను బట్టి వాళ్ళకి ఇస్తానని బట్టి అవుతానన్నాడు. అతనికి కూడా ఇదే కండిషన్, అసలు మరి సంవత్సరం తర్వాత వెళ్ళిపోవాలి. ఓకే అంటాడు. అయితే రాజ్యానికి వచ్చిన 3వ రోజున అంటాడు, అదే లేకపోతే కండిషన్ రాసే ముందు నాకు పని చేస్తాను నేను. ఏంటంటే నాకు ఏ దీవికైతే మీరు తీసుకెళ్తున్న దీవికి తీసుకెళ్ళి చూపించాలంటాడు. ఓకే అంటారు. వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు చూడగానే అది చాలా భయంకరమైన అరణ్య ప్రదేశం, చెట్లు దట్టమైన అడవి ప్రదేశం. ఆ చెట్లలోంచి మరి క్రూర మృగముల యొక్క స్వరాలు వినపడుతున్నాయి. ఇవన్నీ చూసి కొంచెం ఆలోచించాడు. అప్పుడు దిగి కొంచెం లోపలికి వెళ్ళాడు. కొంచెం దూరం లోపలికి వెళ్ళేటప్పటికి చనిపోయిన మనుష్య శల్యాలు అంటే ఎముకలు అని ఆయన కనపడ్డాయి. అంటే ముందు వెళ్ళిన రాజులు అందరూ చచ్చిపోయారు, వాళ్ళ యొక్క ఎముకలు మాత్రం అక్కడ పడి ఉన్నాయి. అప్పుడు తిరిగి వచ్చేస్తాడు. ఓకే నేను చేస్తానంటాడు. అయితే ఆయన ఒక నెల తర్వాత ఒక 100 మంది మనుషులను ఆయన మంచి బలంగా పనిచేసే వాళ్ళని కూర్చుకొని ఆ యొక్క దీవికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, దీన్ని మీరు శుభ్రం చేయాలంటాడు. అంటే ముందు అనవసరం చెట్లు, డొంకగా ఉన్న చెట్లన్నీ మీరు కొట్టేసి మరి చక్కగా చదునైన స్థలం చేయాలి. తర్వాత మెల్లమెల్లగా ఈ జంతువులు ఉన్నాయి, క్రూర జంతువుల్ని మీరు పారద్రోలేసేయాలి అని చెప్తాడు. వాళ్ళన్నీ చేస్తారు. మళ్ళీ నెలకి వెళ్తాడు. ఇప్పుడు ఈ చదునైన ప్రదేశంలో చక్కగా మీరు చెట్లు నాటి, మంచి పువ్వుల చెట్లు, పళ్ళు చెట్లు, అలాగే పొలం తయారు చేసి అక్కడ మీరు దీంట్లో విత్తనములు వేయడానికి సిద్ధం చేయని కొన్ని విత్తనాలు వేసి చేస్తాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు వెళ్తాడు. ఇప్పుడు ఒక చక్కటి ఇల్లు ఇక్కడ కట్టాలి నా కోసం, మంచి ఇల్లు, రాజులకు తగినటువంటి ఇల్లు అక్కడ కట్టిస్తాడు. కట్టించేస్తాడు. తర్వాత మరి 9 నెలలు అవగానే అన్నీ రెడీ అయిపోయాయి. అంటాడు నేను నీకు రాజుగా వెళ్ళిపోతానంటాడు. నేను దీవి పంపించేమంటాడు. లేదు అలా కుదరకూడదు, సంవత్సరం తప్పకుండా చేయాలి అని వాళ్ళు ఉంచేస్తే ఓకే ఉండిపోతాడు. ఈయన కూడా అదేవిధంగా చక్కగా మంచి బట్టలు వేసి ఏనుగు మీద ఎక్కించి తీసుకువెళ్తుంటే చాలా సంతోషం, హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు వెళ్తా వీళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది మనుషులకి. ఏంటంటే మేము ఎవరైనా రాజుని పంపించేటప్పుడు అందరూ ఏడ్చుకుంటా వెళ్ళేవారు, నువ్వెందుకు నవ్వుకుంటా వెళ్తున్నావు, ఎందుకు నీకు సంతోషం, వెళ్ళిపోతాను, నీకు బాధ ఎట్లేదా రాజుగా ఉండకుండా వెళ్ళిపోతున్నావని. అంటే నాకు బాధ లేదు, నేను వెళ్తే అక్కడ నాకు కావాల్సిన అన్ని సిద్ధపాటు చేసుకున్నాను, అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్తాడు. ఒక ప్రశ్న వేసుకుందాం, ఈ ముందు రాజులకి ఈయనకి ఉన్న తేడా ఏమిటి? ఏమండి? సిద్ధపాటు, భవిష్యత్తును గూర్చిన సిద్ధపాటు చేసుకున్నాడు. తనకిచ్చిన అవకాశములో, తనకిచ్చిన సమయములో ఈయనకు ఏ అవకాశం ఉందో అదే అవకాశము ముందు వాళ్ళకి ఉంది. ఏమి తక్కువ లేదు. అధికారం ఉంది, మనుషులు తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్ తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే రాజు కాబట్టి ఏం చెప్తే చేస్తారు కాబట్టి అన్ని వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్నప్పుడు రాజుగా అనుభవించారు, వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యతను అనుభవించారు, లేకపోతే లగ్జరీ అంటే విలాసవంతమైనటువంటి జీవితము వారు జీవించారు, వారన్నీ చేసుకున్నారు. అయితే భవిష్యత్తును గూర్చి వారు ఏమి కూడా సిద్ధపాటు చేసుకోలేదు. మీకు ఏం చెప్పాలని ఆశిస్తున్నానంటే మీ యొక్క భవిష్యత్తును గూర్చి మీరు ఏమి చేస్తున్నారు,
మీకు ప్రశ్న అడిగానే ముందు, మీరు ఎందుకు వస్తున్నారు? సంఘానికి ఎందుకు వస్తున్నారు? లేకపోతే రోజు ఉదయం లేచి ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నారు? చాలామందికి అంటే సంఘానికి వెళ్తే నాకు మేలు కలుగుతుంది, లేకపోతే నా ప్రార్థన జవాబు వస్తుంది, నా ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే నా ఉద్యోగంలో మెరుగుపడతాను అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అయితే భవిష్యత్తును గూర్చిన ఆలోచన లేని పరిస్థితి సంఘ విశ్వాసులకు ఉంటుంది. అది సత్యం. ఈ మాట గుర్తుంచుకుని జాగ్రత్తగా ఈ వాక్యాన్ని తీసుకెళ్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. తెలుగు భాషలో ధనం ఉందంటే ఇది డబ్బును గూర్చి లేకపోతే అనే మాట అనిపిస్తుంది. ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. హల్లెలూయా. సరిపోతుంది. ఈ యొక్క మాట ధనము, పరలోకములో మీరు ధనము కూర్చుకొనుడి అనే మాటకు మీకు ఏమైనా అర్థమవుతుందా? చెప్పండి. పరలోకంలో ధనము కూర్చుకోవటం అంటే ఎలాగ సాధ్యమవుతుంది? అందుకనే చెప్పాను, ఇది డబ్బును గూర్చి లేకపోతే ఐశ్వర్యమును గూర్చి లేకపోతే రిచ్నెస్ను గూర్చి నేను మాట్లాడటం లేదు, లేకపోతే యేసుక్రీస్తు కూడా మాట్లాడలేదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే అక్కడ చూస్తే ట్రెజర్ ఏముంది అక్కడ, ఆ మాట చదవగలిగేవారు. బట్ లే అప్ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. ట్రెజర్ అనేది నిధులు. నిధులు అనేటప్పటికీ మటీరియల్, ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్ అనే బైబిల్ ఉంటుంది, దాంట్లో మటీరియల్ ట్రెజర్స్ అంటే వస్తు రూపమైనటువంటివి, పదార్థ సంబంధమైనటువంటి ట్రెజర్స్, నిధులను మీరు ఈ లోకములో దాచుకొనవద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే మనం మటీరియల్ మనం అర్థం చేసుకుందాం. మనందరికీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇండియా దేశం నుంచి ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినప్పుడు కొంతమందికి అప్పులుండి మొత్తం వస్తారు. అప్పులు తీరగానే ఇంకొక ఆశ వస్తుంది, ఏంటంటే నేను కొంచెం ఏదైనా ఆస్తి కొనుక్కోవాలి, లేకపోతే గృహము కట్టుకోవాలి. చాలామందికి ఆశతో వస్తుంటారు. కొంతమంది గృహం కట్టుకున్న నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, చదివించాలి, కొన్ని ఆశలతో వస్తారు. మంచిది. అలాగే ఈలో కొన్ని మనము ఆస్తులు సంపాదించాలి అని మా ఆశ ఉండటము తప్పు కాదు, తప్పు కాదు. దేవుడు ఆస్తులు ఇస్తానని సెలవిస్తున్నాడు. మనం సంపాదించుకునే అవసరం ఉంది. ఈ లోకంలో జీవించినంత కాలము దాని అవసరాలు ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క కేంద్రీకరణ, మీ యొక్క ఫోకస్ అంతా కూడా, మీ యొక్క ఆశ అంతా కూడా భూమి విషయమైనటువంటి విషయముల మీద మనస్సు ఉంచకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు పరలోకములో మీ కొరకు నిధులను ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీకు అవసరం. ఎందుకంటే భూమి మీద జీవించే సమయము కొద్ది సంవత్సరములు. ఈ కొద్ది సంవత్సరముల కొరకు మనం పడే ప్రయాస, మనం ఆలోచించే ఆలోచనలు, మనము చేసే పనులు, మంచి పనులు చేస్తాను, చెడ్డ పనులు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు సంపాదించడానికి దొంగతనము, అబద్ధాలు, లేకపోతే చెడు మాటలు, ఆడకూడని మాటలు, రకరకాలుగా మనుషులు చేసి మరి ఈ భూమిలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు, ధనము, నిధులు వారు చేస్తూ ఉన్నారు. అయితే భూమి మీద 60 లేక 70 లేక ఇంకా ఎక్కువ బలం ఉంటే వాక్యం చెప్పిన 80, కొంతమంది 100 సంవత్సరాలు జీవించాలి ఉండొచ్చు. అయితే 60, 70, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాల వరకు జీవించే ఈ జీవితం కొరకు మనము పడే పాట్లు అధికం కదా. అంతేకాదు ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ 21వ వచనం చూద్దాం. 21వ వచనం ఏమంటుంది? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. హల్లెలూయా. సాధారణంగా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాం, లేకపోతే మంచి పొలము కొన్నాము, లేకపోతే ఒక కొబ్బరి తోట ఏదో కొనుక్కున్నాం. ఇండియాలో కొనుక్కున్నప్పుడు ప్రతి సంవత్సరం దాన్ని వెళ్ళి చూడాలి, అసలు ఎలాగుంది, పంట సరిగా వస్తుందా,
మరి దాంట్లో రావాల్సినటువంటి రాబడి వస్తుందా లేదా అని చూసుకుంటూ ఉంటారు సాధారణంగా రైతులు, ఎవరైనా పొలం కొనుక్కున్నవాళ్ళు. లేకపోతే ఏదైనా ఒక మరి మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడు వెళ్ళి దాన్ని చూసి దాని పరిస్థితి బాగుందా లేదా అని చూసుకోవటం మరి మనుషులు అలా చేస్తుంటారు. అది మనకున్నటువంటి, ఎందుకంటే మనము ఎక్కడైతే మన ధనాన్ని దాచి ఉంచుతామో లేకపోతే మనకున్న ఆస్తులను దాచి ఉంచుకుంటామో వాటి కొరకు మన ఆలోచనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఆలోచన ఖాళీగా ఉండదు. మనము యొక్క ఆలోచనలు అనేకమైనటువంటి విషయాల మీద ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒక చోటే ఉండగలుగుతాయి, అన్ని చోట్ల ఒకేసారి ఉండలేవు. నేను ఆలోచిస్తున్నాను, ఫోకస్ దేని మీద? పనిచేసేటప్పుడు ఆఫీస్లో కొంతమంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మీరు కంప్యూటర్స్ మీద పనిచేస్తూ ఉంటారు. అది చేస్తున్నప్పుడు ఏదో సమస్య ఉన్నదనుకోండి, ఈ పని ఆగిపోతుంది. ఏదైనా ఇంట్లో ఉన్న సమస్య గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఈ పని జరగదు, మీ పనిలో రావాల్సిన నిపుణత కనబడదు. ఎందుకంటే మీ ఆలోచనలు ఇంకో దాని మీద ఉన్నాయి. అందుకు ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఏమి తెలియకుండా అక్కడే కేంద్రీకరించాలి, అవసరం ఉంది. అలాగుననే మీ యొక్క నిత్య జీవము, మీ యొక్క భవిష్యత్తు, నిత్య జీవం, ఈ లోకంలో ఉండే కొద్ది సమయాన్ని కొరకు ఎంత సమయాన్ని మనం వేము చేస్తున్నట్లయితే మనము మరి నిత్య జీవం కొరకు ఎంత వ్యయము చేయాలి అనే ప్రశ్న మీకు వేస్తున్నాను. హల్లెలూయా. మనము అక్కడ ఏమంటే, మనము ఈ లోకంలో ఇల్లులు కట్టుకున్నామైతే నిత్య జీవంలో మనకు కావలసినవి కూడా కట్టుకోవాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో మీరు చింతించొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను నివాసము ఏర్పాటు చేస్తాను చెప్పాడు. ఆయన వాగ్దానం ఉంది. అయినను ఇక్కడ ఏమంటున్నాడంటే, పరలోకములో మీ కొరకు నిధులు ఏర్పాటు చేసుకుందని చెప్తుంది జరుగుతుంది. అయితే మనము సాధారణంగా మనము అందరం ఒప్పుకోవాలి, ఈ సంవత్సరం ఈ ఉదయకాలంలో మన మనస్సంతా లోక సంబంధమైన విషయముల మీద ఎక్కువ కేంద్రీకరిస్తుంది. దినదిన అవసరాలను బట్టి మనకున్న ఒక నొప్పి కావచ్చు, ఒక కాలు నొప్పో, తల నొప్పో, లేకపోతే పన్ను నొప్పో, లేకపోతే ఏదో డాక్టర్ చెప్పడానికి ప్రాబ్లం ఉందని చెప్పగానే దాని గుర్చిన విషయాలు, మరి ఈ శరీరం కృషించిపోతుంది, నశించిపోతుంది, ఇది పరలోకానికి వెళ్ళదు. అయితే ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తాం, శరీర ఆశల గురించి ఆలోచిస్తాం. ఈ శరీరానికి ఎటువంటి మరి సౌకర్యం కల్పించాలి, మంచి లగ్జరీ అంటే విలాసమైనటువంటి ఇల్లులు ఉండాలి, కార్లు ఉండాలి, లేకపోతే అన్ని నాకు బాగుండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి నా పిల్లలు చక్కగా ఉండాలి అని ఆలోచనలు అన్నీ ఉండటం వలన మన కేంద్రీకరణ అంతా కూడా లోక సంబంధమైన విషయముల మీద ఉంటుంది. ఇది అసత్యం కాదు, మనందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఈరోజు చెప్పే వాక్యం ఏంటంటే, ఈ కొద్ది సంవత్సరంల కొరకు నీ మనస్సు వీటి మీద పెట్టుకుంటే నీ మనస్సు పరలోక సంబంధమైన విషయం మీద ఉంటుందా అనే ప్రశ్న. పరలోక అక్కడ పౌలు అంటాడు ఒక చోట, ఏమంటాడంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అంటాడు. పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు, మంచిది అంటాడు. ఎందుకు అంటాడంటే, పెళ్లి చేసుకున్నవాడు భర్త అయితే తన భార్యని ఎలా సంతోషపెట్టాలి, భార్య తన భర్తను ఎలా సంతోషపెట్టాలి అనే విషయంలో మీద ఆలోచిస్తారు. కాబట్టి పెళ్లి చేసుకున్న వారైతే దేవుని ఎలా సంతోషపెట్టాలో ఆలోచిస్తారు అని ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఒక పత్రికలో. మనకు లోకంలో ఉన్న సమస్యలు, అందుకే అంటాడు యేసుక్రీస్తు, మీ యొక్క చింత యావత్తు నా మీద వేయుడు, నేను మీ కొరకు చింతించుచున్నాను గనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఆ చింత దేవుని మీద వేసే అటువంటి ఒక విధానాన్ని మనం నేర్చుకోవాలి, లేకపోతే అభ్యాసం చేయాలి. మన చింత వచ్చినప్పుడు, ప్రభువా ఈ చింత నీ మీద పెడుతున్నాను, ఇక దీని కొరకు చింతించను, ఆ చింత మళ్ళీ వస్తుంది. ఎందుకంటే సాతాను మన యొక్క ఆలోచన మీద పనిచేస్తుంటాడు, మనం చేసే ప్రతి ఆలోచన పనిచేస్తుంటాడు. ఇప్పుడు కాబట్టి మన చింత ఎత్తు ఆయన మీద వేయాలి. ఇంకొక ఉదాహరణ చెప్పిన ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇది ఒక స్పష్టమైనటువంటి మంచి ఉపమానం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం.
చదవద్దు, అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇది స్టోరీ, మీకు తెలిసిన స్టోరీ. ఇక్కడ ధనవంతుడైన ఒక ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ. అక్కడ ఉన్నాడు. అతనికి 19వ వచనం ఊదారంగు బట్టలు ఆ రోజులలో రాజులు మాత్రమే ధరించేవారు, ఉన్నతులు మాత్రమే ఊదారంగు బట్టలు ధరించేవారు. సన్నపు నార, అందరికీ సన్నపు నార, ఇలాంటి మనలాగా ఇప్పుడు ఉన్న మెత్తటి బట్టలు ఆ రోజులు అంత ఈజీగా ఉండేవి కాదు. ముతక బట్టలు. మీలో ఎవరైనా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేరు, చాలామంది యవనస్తులే ఇక్కడ, నాకంటే యవనస్తులు. కాబట్టి పాత రోజుల్లో మన ఊళ్ళో ఇలా ఈ మాటలు అనేవారు. బట్ట కొనుక్కున్నది 60 నంబర్ చీర, లేకపోతే 80 నంబర్, లేకపోతే 100 నంబర్ చీర. 100 నంబర్ ఎవరైనా వేసుకున్నట్లంటే ఆ చీర అంటే అది చాలా సున్నితమైనది. దానికి అర్థం ఏంటంటే 100 నంబర్ అంటే 1 ఇంచు స్థలంలో 100 దారాలు, ఈ పక్కనే 100 దారాలు ఈ పక్కనే ఉండటం అనమాట. పోగులు అంటారు కదా, అవి ఉంటే ఆ దారం సన్నమైన దారము, ఎక్కువ దాని దగ్గరగా ఉంటుంది. అది ఆ బట్ట ముతకగా ఉండదు. 40 నంబర్ అంటే లావు దారం. 40 నంబర్ మా అమ్మ నాన్న చెప్పేవారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఆ సంఘంలో చాలా తక్కువగా ఎక్కువ ఆడంబరమైన బట్టలు వేసుకోకూడదని రూల్ ఉంటే 40 నంబర్ బట్టలతో పెళ్లి చేసుకున్నాం మేము అని చెప్తా ఉన్నారు. లేక కాదు, అలాగే సంఘం అలాగే చెప్పేది, మనం మంచి బట్టలు వేసుకోకూడదు, మనం మరీ రంగురంగుల బట్టలు వేసుకోకూడదని ఆ సంఘంలో చెప్పినప్పుడు వారు అలా చేసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ముతక అంటే ఈ ధనవంతుడి దగ్గర చక్కటి సున్నితమైన బట్టలు ఉన్నాయి. ప్రతిదినం బహుగా సుఖపడుచు ఉండేవాడు. బహుగా అన్ని విషయం సుఖమే సుఖం. భోంచేయటం, కూర్చోవటం, పడుకోవటం, అంతే ఆయన పని. ఇవన్నీ చేస్తున్న సమయంలో 20వ వచనం, లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటికి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వానికి కురుపులు నాకిన పరిస్థితి. వాడుకున్న పరిస్థితి చూపిస్తున్నాడు, ఈయనకున్న పరిస్థితి. మరి యేసుక్రీస్తు ఇంకా ఎక్కువగా చెప్పలేదు. అయితే దరిద్రుడు చనిపోయినప్పుడు దూతల చేత అబ్రాహాము సన్నిధికి తీసుకెళ్ళిపోయినపడ్డాడు. ఎందుకో చెప్పలేదు అక్కడ మనకి యేసు ప్రభు. అయితే ధనవంతుడు కూడా చనిపోయిన పాతి పెట్టబడినని రాయబడి ఉంది. అప్పుడు 23వ వచనం చెప్తుంది, అప్పుడు పాతాళములో బాధపడుచు, అతను పాతాళానికి వెళ్ళిపోయాడు ఈ ధనవంతుడు. బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని లాజరును చూచి బాధపడుతున్నాడు. ప్రశ్న ఒకటి వస్తుంది, ఎందుకని ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళవలసి, లేదా నరకానికి వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు? ఎప్పుడు ఆలోచించారా మీరు? ధనవంతుడు అనే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. పాపియా ఏమని యేసుక్రీస్తు చెప్పలేదు. మరి ఈ బీదవాడు మంచోడా నీతిమంతుడా యేసుక్రీస్తు ఏం చెప్పలేదు. అతనేమో పరలోకంలో ఉన్నాడు, ఇతనేమో నరకంలో. ఎందుకు వెళ్ళిపోయాడు నరకం? ఎందుకు ఈ పరిస్థితి అని ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. ఈ యొక్క ధనవంతుల్లో ఉన్న కొన్ని చెడు విషయాలు మనం అర్థం చేసుకునవచ్చును. ఇతడు సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు. తనను గూర్చే ఆలోచించుకున్నాడు తప్పిస్తే ఇంకెవరి గురించి ఆలోచించుకునలేదు. తన ఆశ, తన మనస్సు అంతా కూడా లోక సంబంధమైన, శరీర సంబంధమైన విషయం ఉన్నది కానీ దేవుని పర సంబంధమైన మనస్సు అతనికి లేదు. పరలోకం ఆలోచించలేదు. అది పరిస్థితి. అతనికి ఆలోచించలేదు. పరలోకం నుంచి ఆలోచించని వాడు పరలోకమునకు వెళ్ళుటకు తన మార్గాన్ని ఏర్పాటు చేసుకోడు. మనము రాజు కథ విన్నాం. అతడు చూశాడు, రేపు అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి ముందే సిద్ధపడి తనకున్న సమయములో తనకు కావలసిన వసతులన్నీ చేసుకోవడానికి మీద తన మనసు పెట్టుకున్నాడు. ముందు ఉన్న రాజులు వారికి ఉన్న పరిస్థితిని అనుభవిస్తూ వాళ్ళు స్పెండ్ చేస్తారు తప్పిస్తే రేపటిని గురించి వారికి ఆలోచన లేదు. ఈ ధనవంతుడికి రేపటిని గురించిన ఆలోచన లేదు. అయితే ఈ బీదవాడుకున్నదే, నేను ఎప్పుడు చనిపోతే దేవుని సంధికి వెళ్ళాలని, దేవుడు ఎప్పుడైనా తీసుకువెళ్తాడా, ఎప్పుడు ఆయన సంధికి వెళ్తాడని ఆశ అని ఉందని మనము అంతరార్థాన్ని మనం అర్థం చేసుకో. అందుకే వాక్యము చదివేటప్పుడు ధ్యానిస్తే దాని లోతైన మాటలు మనకు అర్థమవుతున్నాయి. అర్థమైందా? అది ధ్యానించాలి. నాకెవరు చెప్పలేదు. నేను దేవుని సందుకు కూర్చుని మరి దేవుని పరిశుద్ధాత్మ చెప్తున్నాను. కాబట్టి తన ఆలోచనలు నిత్యరాజ్యం కొరకు ఉన్నాయి. నీతిని గురించి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశతో
ఆయన జీవిస్తున్నాడు. నేను ఇలాగే జీవిస్తాను, నాకు ఏమీ కాదు, నేను ఎవరు ఏం పట్టించుకోకుండా జీవిస్తానని ఈ యొక్క ధనవంతుడు ఉండుట వలన అతడు నరకానికి వెళ్ళాడు. రేపటిని గూర్చిన ఆలోచన ఒక్క మాటలో ఇంకా అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి, వాక్యాలు అన్నీ నేను చెప్పను. కానీ అయితే నేను ఒక మాట చెప్పి ఇంకొక మాట చదువుతాను, సమయం అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. నేను చదువుతానమ్మా, సమయం లేదు కాబట్టి నేను చదువుతాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. మనము శరీరానుసారులమా ఆత్మానుసారులమా మీరు నిర్ణయించుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఒక స్పష్టమైన స్టేట్మెంట్ మాట. మనకు శరీరం గురించి, లోకాశలను గురించి మన మనసు ఉంటే అది దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. మీకు ప్రతిదినము ధనం గురించి, శరీర విషయం గురించి ఆలోచన ఉంటే మీకు స్పష్టమైన మాట ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, మీరు సంఘానికి రావచ్చు, ప్రార్థన చేయొచ్చు, అయితే దేవునికి మీరు విధేయత చూపించరని ఇక్కడ ఉంది. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరు. ఇంకొక మాట చెప్పేసి కూడా క్లోజ్ చేస్తాను. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు నేను చదువుతాను, వినండి. చదువుతాను, అది సరిపోతుంది. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు బాప్తిస్మంలో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. భవిష్యత్తు పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటిని మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహార్థన, ధనాపేక్షను చంపివేయబడి వాటి వలన దేవుని ఉగ్రత విధేయునికి వచ్చిన. చాలా చదువుకుంటే పొంది వీలైతే ఈ కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. గతసారి చెప్పాను, మీరు వాక్యం ధ్యానించకపోతే సత్యమును ఎరగరు, సత్యమును ఎరగపోతే మీరు అబద్ధంలో జీవిస్తారు. మీరు అబద్ధంలో జీవించుట అంటే బంధకంలో జీవించుట, మరి నాశనంలో జీవించుట. కాబట్టి వాక్యమును ధ్యానించాలి. భవిష్యత్తు మీ కళ్ళ ముందు ప్రతిదినము రావాలి. యేసుక్రీస్తు వస్తాడని చెప్తున్నాం కదా, ఇంకా రాలేదని నువ్వు కళ్ళు మూసుకుని ఉండొద్దు. జరుగుతున్న విషయాలు మీరు ఆలోచిస్తున్నారో లేదో, ఇక్కడ యుద్ధ పరిస్థితులు చూస్తున్నాం. ఈ యుద్ధము ఏదైనా జరిగినట్లయితే అది ఈ దేశం మీదకి ఏమీ ఎఫెక్ట్ రాదనుకోవద్దు. మనం చాలా పక్కనే ఉన్నాం. కొన్ని ఫుజేరా నుంచి ఇరాను కేవలం 70 కిలోమీటర్లు మాత్రమే. 70 కిలోమీటర్లు అంటే ఎంతో తెలుసా? ఇక్కడ నుంచి గంట కూడా పట్టదు. ఇక్కడి నుంచి జబలాలి కంటే దగ్గరే, ఇంకా యువతలే, అంత దూరమే ఇరాన్. వాడు ఏదైనా అనుకుంటే ఏమైనా చేయాలంటే ఏమైనా చేయొచ్చు. అంటే మన జీవితాలు కూడా దేవుని యొక్క కాపుదల్లో ఉండాలి. అంటే మన యొక్క ప్రార్థనలు ఎలాగుండాలో ఆలోచించుకునండి. రేపటిని గూర్చిన చింత మీకుంటే అది దేవుని మీద ఆ చింత వేసుకుని వాడిని చిత్తం జరిగించాలి. మనం కాపాడు అనే ప్రార్థనలతో మనం జీవించినట్లయితే ధన్యులము. ఆ యొక్క రాజు ఎలాగ సిద్ధపరచుకున్నాడో తనకు భవిష్యత్తును గూర్చి, మన భవిష్యత్తు నిత్యరాజ్యం. ఆ రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. కళ్ళు మూసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి. మీ ప్రార్థనా జీవితంలో మార్పు రావాలి. వాక్యము చదువుటలో మార్పు రావాలి.
ఈ రోజు నుంచి మీరు విన్న మాటను భవిష్యత్తును గురించిన ఆలోచనలు మీకు వస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వచ్చే సంఘాన్ని తీసుకువెళ్తున్నాడు అనే ఆలోచనతో మీరు నింపబడి ఉండాలి. ఇది దేవుడు మాట్లాడుచున్న మాట. భవిష్యత్తును గూర్చిన ఆలోచన. మీ యొక్క భవిష్యత్తును మీరు జాగ్రత్త చేసుకోవాలి. భవిష్యత్తు అంటే రేపు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం చేస్తున్నా, అది కాదు. నిత్య నివాసమైన భవిష్యత్తు. మీ యొక్క ట్రెజర్స్ లేకపోతే నిధులు అక్కడ దాచుకోవాలి. అక్కడ దాచుకోవాలంటే మీ ఆలోచనలు మరి పైన వాటి మీద ఉండాలి, కానీ కింద ఉన్న వాటి మాట కాదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. హల్లెలూయా. ఒకవేళ నా ఆలోచనలు భూమి సంబంధమైన వాటి మీద ఉంటే అది తప్పు, పాపంతో సమానం. అంటే దేవుని రాజ్యంను గురించి ఆలోచించడం లేదు, కానీ ధనవంతుడు చేసిన తప్పదే. ఈరోజు అది కాకుండా ఇక్కడ నుంచి నేను దినదినము ప్రతిదినము పరలోకమును గూర్చినటువంటి ఆలోచనలు, స్వప్నములు నేను చూస్తాను అనే మనసుతో మనం వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ బిడ్డలు వాక్యము స్పష్టంగా విని ఉన్నారు ప్రభా. ఆ నిశ్చయ రాజ్యమైనటువంటి భవిష్యత్తును గూర్చి ఆలోచించే మనస్సును ఒక్కొక్కరికి దయచేయని ప్రార్థన చేస్తున్నాం. కనికరించిన ప్రభా. మా హృదయంలో పరలోక సంబంధం ఆలోచనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి వారు చేయనట్టు కృప చూపించమని మహిమాకంత ప్రభా మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రోగ్రాం కనపడదాం. దేవుని కానుకల ద్వారా దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపడదాం. కానుకలిచ్చెదము మహిమా స్వరూపునకు, కానుకలిచ్చెదము
చేదము కరుణా స్వభావునకు కరుణ చూపి కలత మాపి కరుణ చూపి కలత మాపి కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు కానుకలిచ్చిదము ధనము ధాన్యము మనకు సంగి ధరణి నేలగమము చేసిన ధనము ధాన్యము మనకు సంగి ధరణి నేలగమము చేసిన పరమ భాగ్యము మనకు సంగి పరమ భాగ్యము మనకు సంగి కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు సాతాను దాస్యము నుండి తప్పించి సారథి తానై నడిపించిన సాతాను దాస్యము నుండి తప్పించి సారథి తానై నడిపించిన స్వాస్థ్యమునిచ్చి మమ్ము పోషించి స్వాస్థ్యమునిచ్చి మమ్ము పోషించి కల్వరిలో బలిగా మారిన దేవదేవునకు హల్లెలూయా. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినాడు. మన దృష్టి మన ఏకాగ్రత అంతా కూడా దేని మీద ఉండాలి? దేవుని రాజ్యం ఉండాలి. ఆమేన్. ఆ రాజ్యం సమీపమైంది. ఆమేన్. హల్లెలూయా. నేనేమంటానంటే మన జనరేషనే ఆఖరి జనరేషన్. ఆమేన్. హల్లెలూయా. మనం చూసినట్టుగా ఈ లోకంలో ఎవరో చూడలేదు, ముందు తరాల వారు చూడలేదు. ఆమేన్. ఇన్ని కార్యములు ఇవి ఏదైతే బైబిల్ వాక్యం రాబడి ఉన్నాయో మీరు గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ దేవుని వాక్యము నెరవేర్చబడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అతి త్వరలో ప్రభు రాబోచున్నాడు. ఆమేన్. మన నిరీక్షణ సంపూర్ణమయ్యే దినాల్లో మనం ఉన్నాం. అందుని బట్టి సంతోషం దేవుని సేవించాలి. మన దృష్టి యావత్తు ప్రభుపై ఉంచాలి. ఆమేన్. మిగతా అన్నీ కూడా మరి పౌలు అంటే పెంటగా సమానంగా ఎంచుకున్నాడంట. ఆ విధంగా మన లోకం ఉన్నది మనకు లోక సంబంధం అనేది పెంటగా ఎంచుకొని మనం దేవుని రాజ్యం వైపు మనం చూడాలని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినాడు. కనుక ధనవంతుడి కంటే ఆ యొక్క లాజరు తెలివైన వాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నేను కూడా తెలివిగా దేవునిలో అంటే దేవుని యొక్క ఆత్మచేత నడుపబడు జీవించాలని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడినందుకు ప్రభు నాకు మహిమ చెల్లిందాం. మన జీవితాలు రీతిగా మలుచుకుందాం. చంటి బిడ్డను ప్రభు బహుగా దీవించను గాక. ఫ్యామిలీలుగా దేవునిలో మనం కట్టుకోవాలి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు జాన్ రాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలోనైనా మీ సన్నిధిలోకి వచ్చినైనా మేము ఆరాధించినైనా స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభునైనా. నీవు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నైనా ఈ ఉదయకాల సమయంలో మేము బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప, ఆయన కనికరం ప్రభా. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిత్య జీవం కలిగి జీవించడానికైనా మేము అర్హులుగా ఉండటానికైనా ఉదయకాలం చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి నైనా మేము ఎలా జీవిస్తున్నామనైనా మేము ఎలా నడుచుకుంటున్నామైనా ప్రతి దినమైనా నడుచుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన పరులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసిన తండ్రి మీకు వందనాలు ప్రభునైనా. ఇచ్చిన కానుకను బట్టి ప్రభా ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి దేవుడి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం అనుకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ప్రత్యేకంగా నూతనంగా దేవునికి మరి పరిచయం చేయబడినటువంటి చిన్న బిడ్డ ఏవులెన్కును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడిని దీవించాక మన సంఘం